దోసపిండి రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నారా? అలా పెట్టకూడదు. దోసపిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఏదైనా రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టారనుకోండి దాని టేస్ట్ మారుతది. అండ్ రూమ్ టెంపరేచర్‌లో పెట్టి కాసేపు ఆగిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెడితే అది కొంచెం పులుస్తుంది. ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి దాని టేస్ట్ కూడా బావుంటుంది. మీరు అలా రుబ్బిన వెంటనే పెట్టేశారనుకోండి టేస్ట్ కూడా అంతగా బాగోదు. దోస కూడా క్రిస్పీగా రాదు. మామూలుగా గట్టిగా వస్తుందనమాట. దాన్ని పీకి తినాల్సొస్తుంది. 2 డ్రాప్స్ ఆయిల్‌తో దోస ఎలా వేయాలో కూడా చెప్తాను. జస్ట్ మీరు 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ముందు పెనానికి స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు మీరు దోస వేశారనుకోండి, ఇంక మీరు పైన జస్ట్ 2 డ్రాప్స్ ఆయిల్ వేయంగానే దోస దానంతట అదే వచ్చేస్తుంది. మీరింక స్పూనుడు, గరిటెడు నూనె వేయాల్సిన అవసరం ఉండదనమాట. తక్కువ ఆయిల్‌తో మనకి దోస చాలా క్రిస్పీగా మంచి రంగుతో వస్తుంది. అంటే మరో కిచెన్ సైన్స్‌తో అపర్ణ కుటుంబంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.